స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జస్టిస్ మాధవీదేవి బెంచ్ ఈ తీర్పును ప్రకటించింది. 6 పిటిషన్లను కలిపి విచారించిన కోర్టు ఈ తీర్పును చెప్పింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి బెంచ్ ఇవాళ తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొన్న సోమవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికలపైన తీర్పు రిజర్వ్ చేసినటువంటి ధర్మాసనం ఈ రోజు తీర్పు ప్రకటించింది. జస్టిస్ మాధవీదేవి బెంచ్ ఈ రోజు 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఇటు పిటిషనల్ అభ్యంతరాలైంది, ఇటు ప్రభుత్వం ఏమని దీనిపై సమాధానం చెప్తుంది అని పరిశీలించిన తర్వాత ఈ రోజు తీర్పు ప్రకటిస్తూ 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి, సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మా సర్పంచులు స్థానిక సంస్థలో ఇంతకు ముందు గెలుపొందినటువంటి వారు పదవీ కాలం ముగిసినప్పటికీ 3 నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 3 నెలలకు మించిపోతా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై ఎన్నికలు నిర్వహించకపోవడంపై మాత్రం వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సర్పంచ్ అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించి మొత్తం 6 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. 6 పిటిషన్లను ఒకేసారి విచారించినటువంటి న్యాయస్థానం సోమవారం నాడు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆ తీర్పుని ఈ రోజు ప్రకటిస్తూ 3 నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలి, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలను నిర్వహించాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ప్రభుత్వం తరపున వాదనలు, ప్రభుత్వం అభ్యంతరాలు, ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా స్పష్టంగా కోర్టు ముందు ప్రదర్శించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్ పై విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఎన్నికల నిర్వహణకు సమయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరడము, న్యాయస్థానం ప్రభుత్వం కోరిన తర్వాత తీర్పు రిజర్వ్ చేస్తూ పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 6 నెలల తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల కేసు విచారణకు రావడము, అది తీర్పు రిజర్వ్ అవ్వడము, ఈ రోజు కోర్టు తిరిగి ఆ తీర్పును వెల్లడించడంపై మాత్రం పిటిషనర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు కోర్టు కూడా వినిపించడం జరిగింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహిస్తుందో చెప్పాలంటూ కూడా హైకోర్టుకి పిటిషనర్లు ఈ అంశాన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదంటూ కూడా న్యాయస్థానం తిరిగి నిలదీసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ఇంకా పూర్తి అవ్వలేదని, ఈ సర్వే పూర్తవ్వడానికి ఇంకొంత సమయం కావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కోర్టుని విజ్ఞప్తి చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలంటూ కూడా ఎన్నికల కమిషన్ తిరిగి కోర్టును అడగడము, ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచులనే కొనసాగించాలి అంటూ కూడా పిటిషనర్లు ఈ విషయాలు వాదన రూపంలో కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. 6 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి నిబంధనలు ఉందని, కానీ ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహించట్లేదంటూ కూడా పిటిషనర్లు తమ వాదన రూపంలో ఈ రోజుకి కోర్టుకి అందజేయడంతో కోర్టు ఇంత సమయం ముగిసిపోయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపైన ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలకు ముందుకు వెళ్ళట్లేదు అంటూ కూడా తిరిగి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. తీర్పు రిజర్వ్ చేయడం తర్వాత పిటిషనర్లు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ 2024 ఫిబ్రవరి 1న తెలంగాణ సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటికీ తిరిగి సంవత్సరం కావస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు ఎందుకు నిర్వహించట్లేదు అంటూ కూడా అటు ఎన్నికల కమిషన్, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడము, కులగణన సర్వే పెండింగ్ లో ఉంది, ఆ సర్వే పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామకు తమకు గడువు కావాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడము, 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ ఈ రోజు కీలకమైనటువంటి తీర్పును ప్రకటించింది. 3 నెలల్లో సెప్టెంబర్ 30 లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలి, లేదా ఎన్నికలు నిర్వహించకపోతే పాత సర్పంచులనే ఇంకా పదవులని పొడిగించాలి అంటూ కూడా ఈ అంశం కోర్టు దృష్టికి వచ్చినప్పుడు కోర్టు 2 వైపుల నుంచి పరిశీలించిన తర్వాత 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటూ మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిపైన మళ్ళీ ఏదైనా గడువు కోరుతారా లేదా కోర్టు ఆదేశించినటువంటి విధంగానే
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతా ఉందనే దానిపై కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. రైట్, ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ టి మాధవీదేవి బెంచ్ ఇవాళ తీర్పును వెలువరించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు హైకోర్టు తీర్పునిచ్చింది. సో జస్టిస్ మాధవ్ ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు తీర్పు అనుగా ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సూచాయిగా ఎన్నికల నిర్వహణ పైన సంప్రదింపులు జరుపుతోంది ప్రభుత్వం. సో రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఏ టైంలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపైన మొన్న కేబినెట్ లో కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు హైకోర్టు తీర్పు అనుసారంగా హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికలకు సంబంధించి చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో ఇప్పటికే సంవత్సరాల కాలమైంది. ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీలకు నిధులు అందడం లేదు అని చెప్పేసి ఒక ఆరోపణ, ఒక విమర్శ ఉంది. సో వాటన్నిటికీ చెక్కుబడుతూ త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలి సెప్టెంబర్ లోపు అని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా మానసికంగా ఇప్పటికే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడినట్టుగా తెలుస్తా ఉంది. ఆ వైపుగానే అడుగులు వేస్తా ఉంది. ఇన్ని రోజులు ఏంటంటే ఈ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు 2 కీలక అంశాలు నడుస్తా ఉన్నాయి. ఒకటి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లును చట్టబద్ధత కావాల్సి ఉంది. సో అది ఆ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. అది వస్తే ఎన్నికలు నిర్వహిద్దామనే ఆలోచన ఇన్ని రోజులుగా ఉండే. సో దానివల్ల ఆలస్యమైంది. రాష్ట్రంలో కులగణన చేస్తాము. కులగణన తర్వాత మొత్తంగా కులాల వారిగా లెక్కలు తెప్పించుకున్నాం. సో దాని ప్రకారంగా అదేవిధంగా బీసీలకు ఎక్కువగా ఉన్నటువంటి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, అదేవిధంగా రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చట్టం చేశాం. సో ఈ నేపథ్యంలో ఆ 42% అమలు చేసి ఉంటే దాని ప్రకారం కేంద్రం కోసం ఆమోదం కోసం వెయిట్ చూస్తున్నాం కాబట్టి కొంత ఆలస్యమైంది. సో ఇప్పుడు దాని గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం లేనందున ఎన్నికలు ఆలస్యం అవుతుంది. ఎన్నికలు ఖచ్చితంగా ఇప్పటికే, ఎందుకంటే ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు గ్రామ పంచాయతీల నుంచి ఇటు వివిధ గ్రామ పంచాయతీలు కొంత ఒత్తిడి వస్తుంది. సో అభివృద్ధికి వెనుకబడే అవకాశం ఉంటుంది. నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎలాగైనా ఇక ఇప్పటికే ఆలస్యమైంది. ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఇటీవల కేబినెట్ లో కూడా చర్చించారు. వీలైనంత ఈ మంత్ ఎండింగ్ లేకుంటే ఈ యొక్క జూలై మొదటి వారంలోన ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. ఆ ప్రకటన వచ్చే అవకాశం కనబడుతుందో తెలుస్తోంది. 3 నెలల్లో పూర్తి కావాలి కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో నేను మొన్న కేబినెట్ భేటీ అనంతరం తర్వాత కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఉన్నాడు. సో ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది కాబట్టి, సో ఈ రోజు కోర్టు తీర్పుతో ఒక క్లియరెన్స్ వచ్చింది. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్నారు కాబట్టి సో ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో పార్టీలకు సంబంధించి ఎలా ఉంటారనే దానిపైన ఒక ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మొత్తం కొన్ని బీసీ సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో కూడా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికల పోవడం ఏంటి, మీరు ఇచ్చిన హామీ ఏంది, మరి ఎన్నికలకు ఎలా వెళ్తారనే దానిపైన ఒక ఆరోపణ కావచ్చు, ఒక విమర్శ నడుస్తా ఉంది. సో మరి ఇప్పటికో ఆ 42% బీసీల రిజర్వేషన్ 42% అసాధ్యమయ్యేలా ఉంది. సో అలాగని చెప్పేసి ఎన్నికలకు లేట్ అయితే ఇంకా మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఆ ఎన్నికలు నిర్వహించుకున్న తరుణంలో ఒక ప్రభుత్వం రిజర్వేషన్లను కేటాయిస్తూనే ఎవరికి ఎలా, సో అఫీషియల్ గా ఇప్పుడున్న ప్రస్తుతం ప్రకారం గతంలో ఏదైతుందో దాని ప్రకారంగా ఫాలో అవుతూ అదే సందర్భంలో రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా 42% ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకి 42% బీసీలకు మొత్తంగా కేటాయించే అవకాశం కనబడుతోంది. సో అదే రకంగా పార్టీల పరంగా ఈ యొక్క రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం ఉంది. కానీ అధికారికంగా ప్రభుత్వం తరఫున అంత అసాధ్యమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇన్ని రోజుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చకచకా కూడా ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పటికే ఏంటంటే ఒక వైపుగా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నట్టుగానే రేవంత్ రెడ్డి కూడా మొన్న రీసెంట్ గా పిఏసీ సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో కూడా డిస్కస్ చేశారు. సో చర్చ జరిగి సన్నద్ధంగా ఉండాలి, మనం ఈసారి మంచి ఫలితాలు సాధించాలి. ఎందుకంటే రైతు భరోసా ఇచ్చాము, గతంలో ఎప్పుడు లేనట్టుగా వారం 10 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రైతు భరోసా అందరు రైతులకు ఇచ్చాము. ఇది చరిత్ర, గతంలో ఎప్పుడు లేదు, 10 ఏళ్ల హయాంలో లేదు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము రైతులకు న్యాయం చేసాం, రైతు భరోసా ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాము. అదే విధంగా యువ వికాసం కావచ్చు, మహిళలకు అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. సో వాటన్నిటిని కూడా మనం రాజకీయంగా కొద్దిగా వాడుకొని ఉత్తమ ఫలితాలు, మంచి అనుకూలంగా మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా పార్టీ క్యాడర్ పిలుపునిచ్చాడు. సో మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది, 1.5 సంవత్సరాల కాలం అవుతా ఉంది, వచ్చి హామీలు ఇచ్చింది, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలని ఇవ్వని, కానీ ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా మొత్తంగా కూడా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి రైతు భరోసా ఒకటి ఇచ్చేసి చేయి తెలుపుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి విమర్శిస్తోంది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తున్న క్రమంలో రాష్ట్ర రాజకీయాలు కొంత హడావిడిగా ఉంటాయి. అదేవిధంగా పల్లెల్లో కూడా కొంత సందడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. సో 1.5 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళా పల్లెల్లో ఈ స్థానిక పోరుకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు అనుష. అయితే రాధాకృష్ణ, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది అని వాదనలు వినిపించారు. మరి ఇప్పుడు 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలను కావచ్చు, అందరూ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక నేతలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే ఎంతవరకు సాధ్యమవుతుంది బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేది మాత్రం కొంత ఇప్పటికిప్పుడు సాధ్యమా, ఎంత సాధ్యమైన 3 నెలల వ్యవధిలో ఒకవేళ కేంద్రం ఆమోదించిన రాష్ట్రపతి ఇవన్నీ చూసుకొని బిల్లు చట్టం కావాలనుకుంటే కొంత ఇది ఖచ్చితంగా ఈ 3 నెలల్లో అయ్యే పని కాదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము క్లియర్ గా ఉన్నాం, రాష్ట్రంలో మా బాధ్యత తీర్చాము. అసెంబ్లీ వేదికగా మేము అసెంబ్లీలో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాం. ఇదంతా కేంద్రం నిర్లక్ష్యం, కేంద్రం చేస్తున్న కాలయాపన వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం తప్ప మా తప్పిదం ఏం లేదు. ఇదంతా బీజేపీ కేంద్రం సంబంధించిన విషయము. సో మేము క్లియర్ గా ఉన్నాము. సో ఒకవేళ 42% రిజర్వేషన్లు అమలు కావడం లేదంటే దానికి బాధ్యత కేంద్రం తీసుకోవాలి, బీజేపీ తీసుకోవాలని చెప్పేసి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అనుష. సో మొత్తంగా 42% అమలు పైన బీసీల మాత్రం కొంత తీవ్ర అసంతృప్తి ఉంది అని చెప్పవచ్చు. సో కులగణన విషయంలో కొంత గందరగోళం జరిగింది. తమ ఆయా బీసీలలోని ఆయా మెజార్టీ సామాజిక వర్గాల ఆయా వివిధ ఉపకులాలకు సంబంధించి జనాభాను తక్కువ చేసి చూపారని ఇప్పటికే ఒక ఆరోపణ విమర్శ ఉంది. దానికి తోడు ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు కూడా ఆలస్యం అయితే బీసీలలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో దీని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తారు, వాళ్ళందరినీ కూడా ఎలా సమన్వయపరుచుకొని మరి బీసీలకు ఏం చేయబోతుంది, బీసీ 42% రిజర్వేషన్ లో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.